తమిళనాడులో పొలిటికల్ హీట్ వేడెక్కింది. ఏడాది ఆ స్టేట్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందా లేక మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అనే సందేహాలు పొలిటికల్ వర్గాల్లో తలెత్తుతున్నాయి. తమిళనాడులో ద్రవిడ భావజలం సాయంతో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన డీఎంకేతో పాటు ఇతర పార్టీల కూటమిని ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రంలో అధికారం మాట దేవుడెరుగు. కానీ సీట్లు సాధించలేకపోతున్న బీజేపీకి విజయ్ చెక్ పెట్టనున్నాడు. ఇందులో భాగంగానే తాజా సమాచారం ప్రకారం టీవీకే పార్టీ అధినేత విజయ్ తలపతి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై టీవీకే జాతీయ ప్రతినిధి గెరాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీకే కాంగ్రెస్ సహజ భాగస్వామ్యులని చెప్పారు. రెండు పార్టీలు లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నాయని, మతతత్వానికి వ్యతిరేకమని తెలిపారు. మరోవైపు ఇప్పటికే బీజేపీ లౌకిక వాదంపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో తాము కాంగ్రెస్ పార్టీకి సహజ మిత్రులుగా ఉంటామని విజయ్ పార్టీ ఇప్పటికే ప్రకటించడం విశేషం. అందుకే రెండు పార్టీలు సహజ భాగస్వామ్యులని తమ అధినేత విజయ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంచి మిత్రులని కూడా గెరాల్డ్ అన్నారు. అయితే రెండు పార్టీలు కలిసి పనిచేసే విషయంలో కొన్ని సమస్యలున్నాయని, ముఖ్యంగా తమిళనాడు కాంగ్రెస్ విభాగంతో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకోవాల్సిందన్నారు. భవిష్యత్తులో టీవీకే కాంగ్రెస్ కలిసి పనిచేయొచ్చు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై టీవీకేతో చర్చించేందుకు అడ్డుపడుతుండొచ్చని గెరాల్డ్ అభిప్రాయపడ్డారు. కాగా రెండు పార్టీల పొత్తు గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో సైతం ప్రచారం జరుగుతోంది. గత నెలలో జరిగిన టీవీకే సమావేశానికి కొందరు కాంగ్రెస్ నేతలు కూడా హాజరవ్వడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయింది. ఒకవేళ టీవీకే కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు టీవీకేతో పొత్తు కోసం తమిళనాడులోని ఏఐడీఎంకే పార్టీ కూడా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా బీజేపీని కాదని విజయ్ కాంగ్రెస్ తో కలిస్తే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం వీరికే దక్కుతుందని విశ్లేషణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరి విజయ్ హస్తంతో జతకడతాడా, హ్యాండ్ ఇస్తాడా చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.